నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారు శ్రీహరి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి శ్రీదేవి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారిచే శ్రీహరి గారిచే ప్రతి నెల 12వ తారీఖు మరియు ప్రతి నెల 12వ తారీఖు పవిత్రమైన రోజు శుభ సందర్భంగా మరి ఆశ్రమవాసులకు ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించి మరియు ఎడవల్లి శ్రీదేవి గారు శ్రీహరి గారి వారి కుటుంబ సభ్యులందరూ మరి ఒక పూట అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పంతో మరియు ఆ రోజు పవిత్రమైన రోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరికీ మరియు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకెన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారికి, శ్రీహరి గారికి, చిరంజీవి మానస గారికి, శ్రీ మాంకాళి విశ్వనాథన్ సార్ గారికి, శ్రీమతి సరోజమ్మ గారికి, శ్రీ గోపీనాథ్ గారికి, శ్రీమతి సౌజన్య గారికి, చిరంజీవి ఆదిత్య సాయి గారికి, శ్రీ వేణుమాధవ్ గారికి, శ్రీమతి శైలజ గారికి, సదన్ సాయి గారికి, సమన్వయ సాయి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సరోజ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి సౌజన్య గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు, అలాగే సీతారాముని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ ఎడవల్లి శ్రీదేవి గారు, శ్రీహరి గారు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మానస గారి పైన ఏ ఆశయం ఉందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమతి ఎడవల్లి శ్రీదేవి గారు, శ్రీహరి గారు, చిరంజీవి మానస గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి స్వీట్ బాదుషా, ఫ్రూట్స్, వాటర్ మిలన్, రైసు, అలాగే బీరకాయ కర్రీ, మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సరిపోయినాయా?